నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనిధి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసగా బ్లాక్ బాస్టర్లు అందుకొని ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పుడు వీరు అఖండ 2 స్టార్ట్ చేయబోతున్నారు. అఖండ సక్సెస్ సాధించడంతో అఖండ సీక్వెల్ అంతకు మించి హిట్ అవ్వడంతో పాటు సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య అభిమానులు ఒకటే ఆసక్తితో ఉన్నారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇక దర్శకుడు బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయిందని, ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీనటులపై కూడా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ రూమర్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడట. దర్శకుడు బోయపాటి శ్రీను విశ్వక్ కోసం స్పెషల్ రోల్ ని క్రియేట్ చేశాడని సమాచారం. సెకండ్ హాఫ్ లో విశ్వక్ పాత్ర వస్తుందని తెలుస్తోంది. బాలయ్య, విశ్వక్ చాలా సన్నిహితంగా ఉంటారు. మరి ఈ వార్తలో ఏమాత్రం నిజమున్నా కూడా సినిమాపై ఎప్పటి వరకు అంచనాలు దాదాపుగా రెట్టింపైపోతాయి. ఇక కథ ప్రకారం ఈ సినిమా పూర్తిగా దైవత్వంపై శివత్వం కోణంలో సాగుతుందని, హిందుత్వానికి ప్రతిరూపం, దక్షిణ భారతదేశం అనేక కోణాల్లో సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక అఖండ 2లో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్యకి ధీటుగా ఈ పాత్ర ఉంటుందట. ఇది విలన్ పాత్ర అని సమాచారం. ఇక ఈ సినిమాకు నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వివరించబోతున్నట్టుగా తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ సినిమా అంటే భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే విలన్లు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ఈయన పెద్ద ఎత్తున వేట మొదలుపెట్టినట్టుగా సమాచారం. బాలీవుడ్తో సహా హాలీవుడ్ స్థాయిలో నటీనటులను తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమాలో నటించిన వారు కాకుండా కొత్త వారిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయాలని ఆలోచనలో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం ఒక ఆడిషన్ కాల్ కూడా ఇచ్చాడు. ఇలా విలన్ పాత్ర కోసం ఆయన చైనీస్ లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆ ఆడిషన్ కాల్ కూడా తెలియజేశారు.